పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో సిరులే తోడై నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం హృదయము పాడెను జీవన రాగం మనసుని మీటెను అనురాగ తాళం ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే అంతేలేని సంతోషాలంతే ఇది కథ కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం
వాళ్ళంతా మన వారే, వస్తారంట మనతోటి, సరిపోలేదా ఇంతే చాలంటే. అంతా మంచే అనుకుంటే స్వర్గం కాదా ఈ చోటే, సరిపోతుందా సమయం కాస్తుంటే. ఒక కథ సాగుతుంది కదా. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే. నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు, నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త, ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే. నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే, నువ్వు నీ దూరలో జారుతుంటే, చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా. నీ కులాలు పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసి తలా మార్చావే. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి గట్టిగా క్లాస్ పడదాం. సో మా బంగారు తండ్రి సచిన్ నైనిక బర్త్డే చేసిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, ఈ చల్లని సాయంకాలం మీ అందరి గురించి విందుతో పాటు పసందైన వినోద కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో భాగంగా వండర్ఫుల్ మ్యాజిక్ షో, ఫన్ గేమ్స్, నేను అడిగే చిన్న చిన్న క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వండర్ఫుల్ గిఫ్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కిడ్స్ అందరూ ఫ్రంట్ రోలో ఉండాలి. నేను మ్యాజిక్ చేయడం కాదు, మీతో మ్యాజిక్ చేయిస్తా. నాతో ఎవరైతే బాగా మ్యాజిక్ చేస్తారో వండర్ఫుల్ గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తాను. నా పేరు రామ్, మెజిషియన్, విశాఖపట్నం.
too late to admit when you're wrong. Turn a new leaf, see a new dawn. The time to decide has come and gone. Just give me a chance, we can carry on. I made my choice, these drums of your voice, they run through my head as I remember the day. Stay in this moment. Fill the frame. They say we're lost without aim. Today the stars will read red. Soon blue will guide us instead. I look at stars fill the frame. They say we're lost without aim. Today the stars will read red. Soon blue will guide us instead. I look at stars fill the frame. They say we're lost without aim. Today the stars will read red. Soon blue will guide us instead. Watch this one never too late to admit when you're on. Turn a new leaf, see a new dawn. The time to decide has come and gone. Just give me a chance, we can carry on. I've made my choice, these drums of your voice, they run through my head as I remember the day. Stay in this moment. Fill the frame. They say we're lost without aim. Today the stars will read red. Soon blue will guide us instead. చాందిని ఏం చదువుతున్నావు? సాందిని చాందిని ఏ కదా నేను చెప్పింది కూడాను. పోనీ నేను రాకాసన్నా చాందిని అన్నాను. సో చాందిని ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ ఏంట. నువ్వు భోజనం చేస్తూ ఉంటావా? మరి ఎందుకు ఎంత లావుగా ఉన్నావు? అప్పుడప్పుడు భోజనం ఒక ఐటెం ఉంటుంది, అది తింటూ ఉండాలి. ఆడపిల్లలు పూర్తిగా తినడం మానేస్తున్నారు. చాందిని వాళ్ళ వైపు తిరిగినా, వాళ్ళ వైపు తిరిగి నిలబడు. నువ్వు కూడా చూద్దు కానీ పిక్ చూపిస్తాను.
ఈ పిక్ లో ఎవరున్నా వస్తాయండి గిఫ్ట్ ఇస్తారు. రెడీ 1 2 3. ఎవరు ఎవరండి గట్టిగా? సల్మాన్ ఖాన్. బాగా చెప్పారు. అక్కడ ఎవరో మామగారు సోమర్ బాబు అంటున్నారు. ఎవరన్నారు సోమర్ బాబు అని? బాబు ఆయన సోమర్ బాబు కాదు, సల్మాన్ ఖాన్. మా అమ్మగారు ఇంకా సోమర్ బాబు దగ్గర ఉండిపోయారు. సో సల్మాన్ ఖాన్ ఏ డ్రెస్ వేసుకున్నాడు? ఎనీ గ్యాస్? విచ్ కలర్? బాబోయ్ అందరూ చూశారు, చాలా కష్టం. ఇప్పుడు అడుగుతాను, సల్మాన్ ఖాన్కి తెలుగులో ఒక ముద్దు పేరు ఉంది, ఎవరైనా చెప్తే గిఫ్ట్ ఇస్తాం. సల్మాన్ ఖాన్కి తెలుగులో ఒక ముద్దు పేరు ఉంది. సల్లుగా హిందీ వస్తారు తెలుగులో. ఎవరికి తెలీదా? సీరియస్లీ సంథింగ్ ఇస్ దేర్ ఇన్ సే సార్ నో. నువ్వు ఏంటి అబద్ధం ఆడుతున్నావు తెలుసా? నువ్వు అలా చెప్తే ఇంతమందిలో చూసి నిన్నే పిలిస్తే నీకు డబ్బులు ఇచ్చి అసిస్టెంట్ గా పెట్టించాను అనుకుంటాను కిందన. మన ఇద్దరం ఇదైపోయాం అనుకుంటాను. క్లాస్ ఉందా? వాళ్ళు నమ్మట్లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటున్నారు. నమ్మట్లేదు. ఏం చేద్దాం? తీసి చూపిద్దామా? 3 2 1 బయట తీసి ఓపెన్ చేయి. అనుకో చాంద్రి ఏం చేసావు చూడు. ఇక్కడ చిన్న ఫస్ట్ రింగ్ అయితే మీకు వచ్చింది, కాల్ అయితే మీరు చేశారు. సో ఇద్దరికి కూడా గట్టిగా క్లాస్ కొడదాం. ఫోన్ కొట్టు, గిఫ్ట్ పట్టు, విన్నర్స్. ఇందులో కప్పాను కప్ప పక్క కప్ప ట్రై చేయి. నువ్వు చెప్పు. కప్ప కప్పు కప్పు కప్ప. ఎంత క్యూట్ గా అంటున్నావు. కప్ప కప్ప పక్క కప్ప అనాలి. కప్ప కప్పు కప్పు కప్ప. కప్ప 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 పక్క కప్ప. మేడం మీరు చెప్పండి. వద్దు, ఆపరా ఆపరా ఆపరా. తెలీదు. కప్ప కప్పు పక్క కప్ప. కప్ప కప్పు పక్క కప్ప. కప్ప కప్ప పక్క కప్ప. చాలు, యువర్ స్కోర్ ఇస్ 5. బాగా అరే చెప్పు. నువ్వు తెలియదంటే అవ్వదు. అమ్మాయి చిన్నపిల్ల, నువ్వు చెప్పు. ట్రై చేయి. కప్ప కప్ప పక్క కప్ప. ఇలా నీకు సార్ మీరు చెప్పండి. నీకు నచ్చింది చెప్పు సార్. నువ్వు చెప్పు. కప్ప 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 కప్ప. నువ్వు లాగేసుకోకూడదు, నేను ఇవ్వాలి తెలుసా. నువ్వు లాగేసుకుంటావు, నువ్వు లాగేసుకోవట్లేదు అనట్లేదు. ఏంటి ఇలా 2:30 ఆగిపోయిన వాచ్ 2:30 అయింది. ఏమంటే బాగున్న వాచ్ పనిచేస్తుంది కానీ ఆగిపోయిన వాచ్ రోజు 2 సార్లు కరెక్ట్గా చూపిస్తుంది వాచ్. అంతే కదా, రోజు 2:30 అయినప్పుడు చూస్తే కరెక్ట్ 2:30లోనే ఉంటుంది. అలాగే అలా చూసుకుంటుంటే బాగుంది. మీ పేరు ఏంటన్నారు? సుజాత గారు. చక్కగా ఆగిపోయిన రిస్ట్ వాచ్ పెట్టుకొచ్చిన సుజాత గారు గట్టిగా క్లాస్లో పెడదాం. చూసారా? ఆ టైం ఆగిపోగానే ఏంటి నా టైం బాగాలేదు అనుకుంటామాట. ఆ టైం బాగోపోవడంలో కూడా బాగానే ఉంటారు. దీన్నే చక్కగా ఆగిపోయిన రిస్ట్ వాచ్ పెట్టుకొచ్చిన మీకు ఒక చిన్న బహుమతి. హౌ ఇస్ పాసిబుల్ ఇంత ఇలా ఫిట్నెస్? 67 ఏళ్ళకి అసలు ఇంత పట్టు కూడా లేకుండా. ఎక్కడ మేడం గారు రావాలి? ఎక్కడున్నారు? ఇప్పుడు మేడం గారు మనసులో ఉద్దేశం ఎలా ఉంటుంది తెలుసండి? ఇలా ఉంటుంది. అలా ఉన్నది మైండ్ కాబట్టి. సో మీ శ్రీమతి గారి పేరు? శ్రీమతి గారి పేరు సత్యనారాయణ గారు. కన్ఫర్మేనా సార్? కాదు, అదే నేను చూస్తాను సార్. ఈవిడ మరి ఇందాక పార్కింగ్ దగ్గర 2 సార్లు కోరితో మాట్లాడుతున్నారు. పొరపాటు చెప్పేసారు, నాకు సంబంధం లేదు. సో ఎనీవే చక్కగా సరదాగా చిన్న స్టెప్ మీ సరికి వెళ్తాం సరదాగా. ఈ 6 ఎవరైతే బెస్ట్ డాన్స్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇద్దాం. ఓకే సూపర్. మేడం గారు ఈ దంపతులకు కూడా చక్కగా చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాస్ పడదాం అందరూ.